శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. మంగళ తేదీ 15వ తేదీ 11వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. దక్షిణాయనం శరదృతువు. కార్తీక మాసం. కృష్ణపక్షం. ఏకాదశి తిథి తెల్లవారుజామున 4:06 వరకు. అనంతరం ద్వాదశి. ఉత్తర నక్షత్రం రాత్రి 2:01 వరకు. అనంతరం హస్త నక్షత్రం. వైధృతి యోగం ఉదయం 10:11 వరకు. అనంతరం విష్కంభ యోగం. భవకరణం మధ్యాహ్నం 3:51 వరకు. అనంతరం బాలవకరణం. నేటి వర్జ్యం ఉదయం 8:28 నుండి 10:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:16 నుండి 7:47 వరకు. నేటి అమృత ఘడియలు సాయంత్రం 6:30 నుండి 8:10 వరకు. రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఇక ఈనాటి విశేషం మతత్రయ ఏకాదశి. దీన్ని సర్వ ఏకాదశి అని కూడా అంటారు. ఉత్పత్తి ఏకాదశి అని పిలుస్తారు. హరివాసరంగా పిలువబడేటటువంటి పుణ్యప్రదమైన విష్ణు పర్వం ఈ ఏకాదశి. ఈనాడు చేసేటటువంటి ఏ కొద్దిపాటి విష్ణుదేవత ఆరాధన, విష్ణుదేవత స్మరణ, విష్ణు దర్శనం అనంతమైన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అందులో మనకి మరొక విశేషం ఏమిటి అంటే, శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి మన పాపాలను హరిస్తే, కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి మన కామ్యాలను నెరవేరుస్తుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. సమస్త కామ్య సిద్ధిని కలిగించేటటువంటి కృష్ణపక్ష ఏకాదశి నాడు ప్రతి ఏకాదశికి ఒక పేరుంటుంది. దీన్ని ఉత్పత్తి ఏకాదశి అని పిలుస్తారు. భక్తి శ్రద్ధలతో ఈనాడు విష్ణు ఆరాధన చేయటం. అందులో విష్ణుమూర్తి యొక్క పూజలో ప్రధానంగా కావాల్సింది ఏమిటంటే తులసి. అటువంటి తులసీ దళాలతో స్వామి యొక్క ఆ పద కమలాలను గనక అర్చించినట్లయితే జన్మాంతరాల నుండి వస్తున్నటువంటి పాపరాశి భస్మీపటలమై విష్ణు కృప మనకి కలుగుతుంది. ఏమిటండి విష్ణు కృప కలగటం వల్ల అంటే, నవాసుదేవ భక్తానాం, వాసుదేవుడి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కొద్దిపాటి అశుభం కూడా కలగదు. స్వామి యొక్క కృప, స్వామి యొక్క రక్షణ పరిపూర్ణంగా ఉంటుందని చెప్పారు. కాబట్టి కలికల్మష చిత్తానాం పాపద్రవ్యోపజీవనాం విహితకర్మ విహీనానాం గతిర్ గోవింద కీర్తనం అని శాస్త్రవచనం. కనుక ఆ కలికల్మషతో నిండినటువంటి ఆ మనస్సు కలిగినటువంటి మనం విహిత కర్మలను వదిలిపెట్టేటటువంటి వాళ్ళం. మనం తినేటటువంటి ద్రవ్యం ఎంతో కొంత పాపం అనేది ఉంటుంది. వీటన్నిటికీ పరిహారం ఏమిటంటే గతిర్ గోవింద కీర్తనం. ఆయన నామాన్ని మనం స్మరిస్తే చాలు. వాసుదేవుడి యొక్క దివ్యనామమే గోవిందనామం. అందులో ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క సందర్భంలో చెప్పమన్నారు. కానీ గోవిందనామాన్ని ఏమంటారంటే సర్వత్ర నామస్మరణం అని చెప్తారు. అంటే సర్వకాల సర్వావస్థల యందు కూడా గోవిందనామం చెప్పవచ్చు. అందుకే గోవిందేది సదా స్నానం, గోవిందేది సదా జపం, గోవిందేది సదా ధ్యానం అని కూడా అంటారు. ఈ ఏకాదశి నాడు ఉపవాస దీక్ష, విష్ణు ఆరాధన చేయలేనటువంటి వాళ్ళు, విష్ణు దర్శనం చేయలేనటువంటి వాళ్ళు యథాశక్తిగా గోవిందనామాన్ని స్మరించినా చాలు, విష్ణుకృప పరిపూర్ణంగా లభిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందులో గోకోటి దానం గ్రహణేషు కాంచి అంటే కోటి గోవులను దానం చేస్తే ఎంత పుణ్యఫలమో, అదేవిధంగా గ్రహణ సమయంలో కంచిని గనక మనం దర్శిస్తే ఎంత పుణ్య ఫలమో, అదేవిధంగా కాశీ అయుతం అంటే 10,000 సార్లు కాశీ యాత్ర గనక చేస్తే ఎంత పుణ్యఫలమో గోవిందనామం తత్తుల్యం అన్నారు. గోవిందనామాన్ని స్మరిస్తే వీటన్నిటికీ సమానం, వాటికంటే ఎక్కువ అని కూడా చెప్పారు. కాబట్టి ఈ పుణ్యప్రదమైన ఏకాదశి నాడు దామోదర ప్రీతిగా యథాశక్తిగా గోవిందనామాన్ని అందరూ స్మరించి అవకాశం ఉన్నవాళ్ళు విష్ణు అర్చన చేసి తరించాలని ఆశిస్తూ గోవిందనామ స్మరణ పురస్సరంగా, వాసుదేవనామ స్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించేటైతే సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. వీటితో పాటు కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఉత్పన్న ఏకాదశి ప్రత్యేకత ఏమిటి, పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విశేషాన్ని శ్రీకర శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం.
కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి లేదా ఉత్పత్తి ఏకాదశి అంటారు. ఇది ఏకాదశిల పరంపరలో మొదటిది. కార్తీక బహుళ ఏకాదశి నాడే విష్ణు అంశలో ఏకాదశి ఒకటి ఉత్పన్నమైతే ఈ కారణంగా దీన్ని ఉత్పన్న ఏకాదశి అని పిలిచారు. ఏకాదశి ఆవిర్భావమైన కార్తీక బహుళ ఏకాదశి ఎంతో శ్రేష్టమైంది. ఈ ఏకాదశి తిథి నాడు ఉపవాసాన్ని పాటించాలి. శ్రీహరిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఈ ఏకాదశి తిథి నాడు శివ ఆరాధన చేయడం వల్ల గడిచిన 7 జన్మల్లో కాయికంగా, వాచికంగా, మానసికంగా చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది అని శివపురాణం చెప్తోంది. అందుకే ఈ ఏకాదశిని పాపనాశిని ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. ఈ ఏకాదశి నాడు చేసే పుణ్యస్నానం, దానం, జపం, హోమం, అర్చనల వల్ల అక్షయమైనటువంటి ఫలితాలని అందుకోవచ్చు. కార్తీక మాసంలో వచ్చే ఉత్పన్న ఏకాదశి మరింత విశేషమైనది. ఉత్పన్న ఏకాదశి నాడు పాటించే వివిధ ప్రక్రియలు బుధగ్రహ, శుక్రగ్రహ, శనిగ్రహ అనుకూలతని ఇస్తాయి. ధనపరమైన విద్య, ఉద్యోగ, వ్యాపారపరమైన విజయాలు లభించి తీరుతాయి ఈరోజు ఈ తీరు అర్చన చేసినందువల్ల. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు కార్తీక బహుళ ఏకాదశి, శనివారం, నక్షత్రం ఉత్తర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే కర్కాటకంలో గురుడు, సింహంలో కేతు చంద్రుడు, తులలో రవి శుక్రుడు, వృశ్చికంలో కుజ బుధుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఏ పనిని ప్రారంభించినప్పటికీ కూడా విజయాన్ని పొందగలుగుతారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ సహకరిస్తారు కూడా. వ్యాపారంలో భాగస్వాములుగా చేరడం కోసం పెట్టుబడుల్ని తెచ్చుకుని మరికొందరు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. అయితే వారి పూర్వపు నడవడికని, పద్ధతిని గమనించుకుని మాత్రమే భాగస్వాములుగా చేర్చుకోవడం చాలా అవసరం. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు దూర ప్రాంతంలో మరింత వేతన ఆధిక్యం లభిస్తుందనే అభిప్రాయంతో వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు. వ్యాపార స్థలాన్ని మరింతగా ముస్తాబు చేసి కొత్త లాభం వస్తుంది అని అనుకోవడం అది కేవలం ఎండమావితో సమానమే కావచ్చు. ఉత్పన్న ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మల్లెపూలతో అర్చించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ విజయ పరంపర కొనసాగుతూ ఉంటుంది. అన్నదమ్ములు, అప్పచెల్లెల మధ్య ఆత్మీయ అనుబంధత మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఏ పెట్టుబడిని ఎక్కడ పెట్టినప్పటికీ కూడా చక్కనైనటువంటి పంట పండే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. వ్యావసాయికమైనటువంటి ఆదాయం కోసం ఆ మధ్య ఎప్పుడో చేసినటువంటి ఆ భూమికి సంబంధించిన మరమ్మతులు ఇప్పుడు లభించే అవకాశం విశేషంగా ఉంటుంది. ఆకుకూరలు అలాగే ఇతరమైనటువంటి పాదులకి సంబంధించిన ఆదాయాలు మరింతగా ఉండే అవకాశం ఉండొచ్చు. ఉత్పన్న ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు ప్రత్యక్ష భగవానుడైన ఆదిత్యుణ్ణి కుంకుమాక్షతలతో కానీ పూజించినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కంఠానికి సంబంధించిన, జీర్ణక్రియకి సంబంధించిన అలాగే ఇతరమైనటువంటి కీళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఔషధ సేవని వైద్య పరీక్ష అనంతరం చేయించుకోవడం శ్రేయస్కరం. దూర ప్రయాణాలను చేసేటువంటి సందర్భంలో అనేక విధమైనటువంటి జాగ్రత్తలను తీసుకోవడం ఉత్తమం. అన్నదమ్ములతో అంతటి సత్సంబంధాలు లేకపోవచ్చును. అప్పచెల్లెలతో కూడా అంతగా అనుబంధం ఉండకపోవచ్చును. ప్రయత్నాన్ని చేసి తిరిగి బాంధవ్యం చిగురించేలా చేసుకోవడం తప్పనిసరిగా అవసరం. ఉత్పన్న ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే వివాహాది శుభకార్యాలు అనుకూలించే అవకాశం పుష్కలంగా ఉంటుంది.
ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఆర్థికంగా మధ్యమ స్థితిలో ఉంటారు. వచ్చేటటువంటి ఆర్థికమైనటువంటి లాభాల పంట ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఏది చేతికి అందే అవకాశం ప్రస్తుతానికి ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి లోటు మరింతగా కనిపిస్తూ ఉంటుంది. రుణాలకి సంబంధించిన వడ్డీల్ని తీర్చడం కోసం, అలాగే ఇంటికి సంబంధించిన, వాహనాలకి సంబంధించిన, యంత్రాలకి సంబంధించిన మరమ్మతుల నిమిత్తం ఎక్కువ ఖర్చు చేయవలసి రావచ్చు. ఆర్థికమైనటువంటి విషయంలో మానసికమైన నిరుత్సాహభావం గోచరిస్తూ ఉంటుంది. ఉత్పన్న ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే తప్పక రుణ విముక్తి అయి వ్యాపార అభివృద్ధి సాగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఆకాశానికి నిచ్చెనలను వేస్తూ ఉంటారు. ఊహల్లో వ్యాపారాలని పెంచాలనేటటువంటి ఆలోచనతో సతమతమవుతూ ఉంటారు. తాత్కాలికంగా వచ్చినటువంటి ఆదాయం పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా తృప్తి అనేది లేనిటువంటి కారణంగా ఇబ్బందికి గురవుతూనే ఉంటారు. సంతానం ఆర్థికమైనటువంటి సహాయాన్ని చేయబోతే వద్దు అని తిరస్కరిస్తారు. సంతానం కూడా ఇంతకు ముందు చేసినటువంటి ఖర్చుల గురించిన వివరాలు అడగడంతో మానసికంగా గాయపడే అవకాశం ఉంటుంది. ఈ రాశి చెందినటువంటి తల్లి తండ్రులకి వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి పరచడం కోసమని ఆర్థికమైనటువంటి సహాయం కోసం ప్రయత్నించినప్పటికీ కూడా లభించకపోవచ్చు. ఉత్పన్న ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సన్నజాజులతో అర్చించినట్లయితే కోపం, తొందరపాటుతనం అదుపులో ఉండి వ్యాపారం విశేషంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి నిరుత్సాహంతో ఉంటారు. శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్యం లభించే అవకాశం ఉండొచ్చు. శరీరానికి సంబంధించినటువంటి శ్రమకు మించినటువంటి ప్రయాణాలను చేస్తూ ఉండేటువంటి కారణంగా శారీరకమైనటువంటి సత్తువ తగ్గే అవకాశం ఉండొచ్చు. మాటలో దురుస్థానం తగ్గినప్పటికీ కూడా వ్యక్తితో మాట్లాడేటువంటి సందర్భంలో కొద్దిగా వ్యతిరేక భావం గోచరించే అవకాశం ఉంది. కాబట్టి ఆచి తూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. కుటుంబంలో కొందరిని పైకి ఎక్కించి కొందరిని తక్కువతనంతో చూస్తున్నారనే అభిప్రాయం లేకుండా ఉండేలా సర్వ సమన్వయ భావాన్ని పాటించేలా చూస్తూ ఉండడం, వారు అనుకునేలాగా ప్రవర్తించడం అత్యవసరం. ఉత్పన్న ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో పూజించినట్లయితే నూతన పదవి లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాను తన కుటుంబము అని గిరిగీసుకుని కూర్చునేటువంటి కారణంగా ఇతరులతో సంబంధాలు ఏమాత్రం అనుకూలించేటటువంటి దృఢపడేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. తాము సంపాదించేటువంటి ఆస్తుల్ని తామే స్వయంగా తమ కంటితో చూసుకుంటూ సంతృప్తి పడతారు. వ్యర్థంగా పడున్నటువంటి తాతతండ్రుల నుంచి వచ్చినటువంటి ఆదాయ భూములని కానీ ఆదాయపరమైనటువంటి స్థిరమైన ఆస్తుల్ని కానీ పట్టించుకోవడం అనేది లేకపోయేటటువంటి కారణంగా ఇతరుల ఆక్రమణకి గురయ్యే అవకాశం ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండి తీరాలి. ఉత్పన్న ఏకాదశి సందర్భంగా తులారాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో పూజించినట్లయితే నూతన పదవీ లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. ఎవరితోనూ విరోధభావాన్ని పెంచుకోరు. శారీరకంగా పెరుగుతూ ఉన్నటువంటి అనారోగ్యాన్ని తొలగించుకోవడం కోసం వైద్య పరీక్షలు చేయించుకుని ఔషధ సేవలను ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఇటీవలే సంతానం, ఇటీవలే వివాహం అయినటువంటి కారణంగా ఉత్సాహంగా అనేకమైనటువంటి ప్రదేశాలకి విహారానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సకాల భోజనం, సకాల నిద్ర ఉండనటువంటి కారణంగా తాత్కాలికమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. ఉత్పన్న ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని శరకు రసాలతో అభిషేకించినట్టయితే
ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. నిరుద్యోగ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మాట ఏమాత్రము కూడా అణకువగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. తమ మాటే చెల్లుబడి కావాలి అనేటువంటి గట్టితనంతో ఉండే అవకాశం ఉండొచ్చు. అధికారులతో కూడా తాత్కాలికమైనటువంటి విరోధభావం కలిగే అవకాశం ఉంది. తమకు ఉన్నటువంటి స్థిరమైన ఆస్తుల్ని ఎక్కడో చోట తాకట్టు పెట్టి దాని మీద ధనాన్ని తెచ్చి అతి ముఖ్యమైనటువంటి వారి వివాహాది శుభకార్యాలకు వినియోగించే అవకాశం ఉండొచ్చు. కానీ వినియోగింపబడ్డ ద్రవ్యం మాత్రం తిరిగి రాదనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. బంగారాన్ని కుదువు పెట్టడం ఏమాత్రం సరైనటువంటి నిర్ణయం కాకపోవచ్చు. ఉత్పన్న ఏకాదశి సందర్భంగా ధనురాశి వారు శ్రీ మహాగణాధిపతిని బిల్వదళాలతో అంటే మారేడు దళాలతో అర్చించినట్లయితే ఉద్యోగంలో సంపూర్ణ మనశ్శాంతి లభిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మంచి దృఢత్వంతో ఉంటారు. మానసికంగా శారీరకంగా కూడా. ఆర్థికంగా మరింత ఖర్చు అవుతున్నప్పటికీ కూడా ఏమాత్రపు పిరికితనము లేకుండా ఉండడం వీరిలో కనిపించేటువంటి ప్రత్యేకత. నూతనమైనటువంటి స్థలాన్ని కానీ పొలాన్ని కానీ కొనాలి అనేటువంటి ఆలోచన బలంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఇంకా వ్యాపారం పూర్తిగా కుదుట పడలేదు కాబట్టి ఆ ఆలోచనని విరమించుకోవడమే ఉత్తమమైనదిగా కావచ్చు. ఈ సూచన వారికి నచ్చకపోవచ్చును కానీ అది సరైనటువంటి సూచనగా తెలియజెప్తుంది పంచాంగం. ఉత్పన్న ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహావిష్ణుని ముద్ద మందారాలతో అర్చించినట్టయితే నూతన ఉత్సాహ లాభంతో పాటు ఆర్థికమైనటువంటి పెట్టుబడి వ్యాపారానికి ఇతోధికంగా కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మాత్రం అంతటి ఆరోగ్యంగా ఉండలేకపోవచ్చు. కుటుంబంలో ఉన్న అందరూ కూడా చెట్టుకున్నటువంటి కొమ్మల్లా తలో ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఎవ్వరూ సహాయపడేటువంటి విధానం ఉండకపోవచ్చు ఈ రాశి వారికి. కుటుంబంలో ఒక్కరితో మాత్రమే మొత్తం వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, వృత్తిని నిర్వహిస్తూ బలంగా ఉంటారు మానసికమైనటువంటి విధానంలో ఈ రాశివారు. ఒకప్పుడు మంచి కీర్తి ప్రతిష్టలని సాధించినటువంటి ఈ రాశివారు ప్రస్తుతం ఎవరు తమని ఆదుకుంటారా అనేటువంటి అభిప్రాయంతో ఆ స్థాయిలో ఉండే అవకాశం ఉండొచ్చు. అయినా ఏ విధంగానూ మానసికమైనటువంటి పిరికితనాన్ని పొందవలసిన అవసరం లేదు. ఉత్పన్న ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించేటైతే సకల సమస్యలు అలా తేలిగ్గా పరిష్కరింపబడిపోతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏ విధంగానూ కూడా తొందరపాటుతనం లేకుండా, ప్రవర్తించేతనం లేకుండా ఉండలేకపోతారు. వృత్తిపరమైన ఆదాయం తక్కువగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉండే అవకాశం లేనేలేదు. ఉద్యోగపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. కుటుంబంలో దాదాపు అందరికీ కూడా ఉన్నటువంటి అనారోగ్యం తొలగించుకోవడం కోసం దూరభార ప్రయాణాలు చేసి అక్కడ ఆరోగ్యపరమైన సమస్యలను సంపూర్ణంగా తొలగించుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి వినియోగదారుల ఆకర్షణ ఉండకపోవచ్చు. ఉద్యోగంలో గొప్ప పేరు లభించకపోవచ్చు. వ్యాపారంలో వినియోగదారుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. స్థిరమైనటువంటి ఆలోచన ఈ రాశి వారికి ఈ రోజు నుండే అవకాశం తక్కువ. ఉత్పన్న ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు వేణుగోపాల స్వామి వారిని సన్నజాతులతో పూజించినట్లయితే నూతన పదవీ లాభంతో పాటు వేతన ఆధిక్యం కూడా కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఉత్పన్న ఏకాదశి అనేటువంటి సందర్భంగా శ్రీ మహావిష్ణు అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక బహుళ ఏకాదశి, దీన్ని ఉత్పన్న ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఉత్పన్న ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఉత్పన్న ఏకాదశి సందర్భంగా ఎవరైనా సరే సాలగ్రామ దానం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి.
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అన్నారు కాబట్టి నర్మదా బాణలింగం దానం ఇచ్చిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దానికి కారణం ఏంటంటే ధర్మరాజు 12 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసుకున్నాక ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించటానికి మార్కండేయ మహర్షి సలహా మేరకు సాలగ్రామాన్ని నర్మదా బాణలింగాన్ని పూజించి తన గురువైనటువంటి ధౌమ్యుడికి దానం ఇచ్చాడని, అలా దానం ఇవ్వటం వల్లే ధర్మరాజు ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించాడని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి కార్తీక మాసంలో వచ్చే బహుళపక్ష ఏకాదశి ఉత్పన్న ఏకాదశి సందర్భంగా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించాలంటే, ఆదాయ మార్గాలు పెరగాలంటే సాలగ్రామము నర్మదా బాణలింగము ఈ రెండిటికి పూజ చేసి దేవాలయ ప్రాంగణంలో వీటిని దానం ఇవ్వాలి. అలా చేయటం వీలు కాని వాళ్లకు ఇంకొక ప్రత్యామ్నాయం కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే శ్రీమన్నారాయణ మూర్తిని 108 తులసి దళాలతో పూజించి ఆ తర్వాత విష్ణు సంబంధమైన ఆలయంలో స్వయం పాకం దానం ఇవ్వాలి. ఇలా చేసినా కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగవచ్చు. అలాగే ఉత్పన్న ఏకాదశి సందర్భంగా తులసి కోటలో పసుపచ్చటి చామంతి పూలు ఉంచి గులాబీ పూలు ఉంచి తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఉత్పన్న ఏకాదశి సందర్భంగా స్నానం చేసేటప్పుడు ఎవరైనా సరే జిల్లేడు ఆకు కానీ ఉసిరిక ఆకు కానీ శిరస్సు మీద ఉంచుకొని స్నానాన్ని ఆచరించడం ద్వారా కూడా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ ఉత్పన్న ఏకాదశిని హరిప్రియం విష్ణు తిథి అనే పేర్లతో పిలుస్తారని తిథి తత్వము ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే శ్రీమన్నారాయణమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఈ ఉత్పన్న ఏకాదశి. ఉత్పన్న ఏకాదశి సందర్భంగా మీ గృహంలో లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర లేదా రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఏ విష్ణు సంబంధమైన చిత్రపటం దగ్గర అయినా సరే విష్ణువుకి ప్రత్యేకమైన అర్ఘ్యం ఇచ్చినట్లయితే సంవత్సరం మొత్తం అన్ని కష్టాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. విష్ణువుకి ఈరోజు అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే ఒక రాగి పాత్రలో జలం తీసుకొని ఆ జలంలో కొన్ని పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలు కొద్దిగా చందనము కలిపి ఆ నీళ్లు విష్ణు సంబంధమైన చిత్రపటం దగ్గర ఒక పళ్ళె ఉంచి ఆ పళ్ళెంలో పోస్తూ విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని స్మరించుకుంటూ విష్ణువుకి అర్ఘ్యం విడిచిపెట్టాలి. విష్ణుమూర్తికి అర్ఘ్యం ఇచ్చినటువంటి ఆ జలాన్ని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో పోయాలి. హరిప్రియం విష్ణుతిథి సందర్భంగా ఇలా ప్రత్యేకంగా విష్ణువుకి అర్ఘ్యం ఇస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకి గంధం దానం ఇచ్చినా కూడా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఎవరైనా సరే శ్రీమన్నారాయణమూర్తిని తెల్లగన్నేరు పూలతో కానీ నందివర్ధనం పూలతో కానీ తుమ్మి పూలతో కానీ జాజి పూలతో కానీ పూజించినట్లయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రులై వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కాబట్టి కార్తీక బహుళ ఏకాదశి ఉత్పన్న ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు కార్తీక బహుళ ద్వాదశి తిథి ఉంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.